హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాణక్యాస్ నీతి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, ఐఎమ్ మధు. మీకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. జీవితం అందరికీ ఒకే విధంగా అంటే రెండు అవకాశాలు ఇస్తుంది. ఒకటి బ్రతకమని, అలాగే రెండవది మారమని. అర్థం చేసుకొని బ్రతికితే బాగుంటుంది. అయితే మనల్ని మనం మార్చుకుని బ్రతకగలిగితే అద్భుతంగా ఉంటుంది. అర్థమైంది కదండి. ఈ 5 గుణాలు ఉన్న భర్త వల్ల భార్య ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండలేదు. మొదటిది, సమయం ఉన్నా కూడా తన భార్య కోసం సమయాన్ని ఇవ్వకపోగా తన ముందే ఆ సమయాన్ని వేరే కార్యకలాపాల్లో లేదా సామాజిక మాధ్యమాల్లో కాలక్షేపం చేసేవారు. రెండవది, ఇక తన భార్య ముందే వేరొక స్త్రీ గురించి పదే పదే కూడా గొప్పగా మాట్లాడడం, పరాయి స్త్రీలతో తనను పోల్చి తన భార్య యొక్క అందాన్ని అలాగే శరీర ఆహార్యాన్ని అవమానించడం, ఇతర స్త్రీలతో సంబంధం పెట్టుకునే వాళ్ళు. ఇక మూడవది, చిన్న చిన్న విషయాలకే తన భార్యతో గొడవలు పెట్టుకోవడం, అలాగే కావాలనే తనపై అధికారం చూపించేందుకు, తనపై భయం ఇంకా గౌరవం నిలిపేందుకు తన భార్యని కొట్టడం, హింసించడం చేసేవారు. ఇక నాలుగవది, ప్రతి క్షణం భార్యలో తప్పులు వెతకడం, తను చేసే ప్రతి పనిని కూడా చిన్న చూపు చూడడం, తన కష్టాన్ని గుర్తించకపోగా మళ్ళీ దానిలో లోపాలను ఎత్తి చూపడం చేసేవారు. ఇక ఐదవది, అందరి ముందు భార్యని చులకనగా చూడడం, అయితే కావాలనే తన పరువు తీయటం, తనపై తప్పుడు నిందలు మోపడం, తప్పుడు మాటలు మాట్లాడడం, తనకు కావాల్సింది దక్కకుండా చెయ్యటం. ఈ 5 గుణాలు ఉన్న భర్తతో స్త్రీ ఎప్పటికీ సంతోషంగా జీవించలేదు. గుర్తుపెట్టుకోండి, భార్య ఒక్క నిమిషం అలిగితే భర్త ఒక మెట్టు దిగి తనని బతిమలాడినంత మాత్రాన పోయేదేమీ లేదు కదండి. అలాగే అంతకు మించిన ప్రేమ దొరుకుతుంది. భార్యపై కోప్పడితే మాత్రం తను బాధపడుతుంది, కుమిలిపోతుంది. ఇక బ్రతిమిలాడితే బిడ్డలా ప్రేమను పంచుతుంది. ఇక ఇదే ఆడవాళ్ళ యొక్క అద్భుతమైన గుణం. గుర్తుపెట్టుకోండి, భర్తకు కష్టం వచ్చినప్పుడు నీతో నేనున్నాను అంటూ భార్య ఇచ్చే భరోసాను మించిన ఆయుధం ఈ ప్రపంచంలోనే ఉండదు. ఇక భార్యకు దుఃఖం కలిగినప్పుడు తనని ఓదారుస్తూ హద్దుకునే హృదయానికి మించిన సుఖం ఇంకా స్వర్గం తనకి ఎందులోనూ దొరకదు. కానీ ఈ సమాజంలో భరోసా ఇవ్వని భార్యలు, అసలు హృదయమే లేని భర్తలు ఎందరో. నిజమే కదండి. అలాగే నచ్చిన మనిషితో గడపాలి అంటే ఒక రాత్రి చాలు. అయితే అదే ప్రేమించిన వ్యక్తితో గడపాలి అంటే ఒక జీవితం సరిపోదు. అయితే ఒకప్పుడు నచ్చి ఇప్పుడు నచ్చట్లేదు అంటే ఆ మనిషిపై మోజు తీరిపోయింది అని అర్థం. ఇక మోజు అనే పదం చోటు చేసుకున్న ఏ బంధంలో కూడా ప్రేమ అనేది ఎప్పటికీ కూడా ఉండదు. అది కేవలం వాంఛ మాత్రమే. ఇక అది తీరిపోయింది అంటే ఆ బంధాన్ని కూడా తెంచుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అన్నం పెట్టేవారికే సున్నం పెట్టే రోజులివి. అయితే ఏమీ ఆశించకుండా నీ దగ్గర కనీసం బాగున్నావా, తిన్నావా అని కూడా ఎవ్వరూ పలకరించరు. ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండండి.
కాస్త చనువు ఇచ్చినా సర్వం ముంచేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఆకాశంలో గాలిపటం ఎగరాలి అంటే దానికి దారం కావాలి. ఇక అది కింద పడకుండా ఉండాలి అంటే గాలి కావాలి. అవునా? కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు. అలాగే జీవితంలో నీ కష్టం, అలాగే నీ నష్టం, దుఃఖం, దారిద్ర్యం ఎవరికీ కనిపించవు. కేవలం గాలిపటంలా ఎగిరే నిన్ను మాత్రమే చూస్తూ ఉంటారు. ఇక ఆ దారం, అలాగే గాలి యొక్క విలువ నీకు మాత్రమే తెలిస్తే సరిపోతుంది. ఇక అది తెలిస్తే నీ జీవితాన్ని నీకు ఇష్టమైన ఎత్తుల్లో నిలుపవచ్చు. అలాగే చక్కర్లు కూడా కొట్టించవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఒంటరిగా కూర్చుని మీతో మీరు హాయిగా మాట్లాడుకోండి. నటించే మనుషులతో ఉండకండి. అలా ఉండడం కంటే ఇది 100 రెట్లు మంచిది. నిజమే కదండి. ఒక్కోసారి ఏం జరుగుతుంది అంటే ఈ లోకులు మన యొక్క నిజాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు. బయట వారి అబద్ధాలన్నింటినీ కూడా నమ్మేస్తూ ఉంటారు. ఇక అది కూడా చాలా సులభంగా. అప్పుడు మనకి చాలా బాధగా ఉంటుంది. అవునా? జనాల ఆలోచన పట్ల చాలా కోపం వస్తుంది. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అలా ఎందుకు జరుగుతుంది అని. ఇక అందుకు కారణం మీరేనా? అది మీలోని లోపమేనా? రెండూ కాదు. కారణం ఏమిటి అంటే నిజం మాత్రమే. ఆ నిజం చాలా విలువైంది. ఎంత విలువైనది అంటే దాని యొక్క విలువ ఒక్కోసారి ఎంత పెద్ద ధనికుడినైనా కూడా దానికి మూల్యం చెల్లించలేడు. అదే ఒకవేళ అబద్ధం గురించి చెప్పాలంటే దాని విలువ చాలా అంటే చాలా తక్కువ. చాలా సందర్భాల్లో అబద్ధానికి అసలు విలువే ఉండదు. నిజానికి మీ పని ఏమిటి అని, కేవలం ప్రజలు మిమ్మల్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అని, మీ యొక్క సత్యాన్ని ఎందుకు గ్రహించడం లేదు అని కాదు. తమరి పని కేవలం నిజాన్ని నిలబెట్టడం, అలాగే నిజానికి అండగా నిలబడడం. ఎందుకు అంటే ఈ నిజం ఎప్పుడూ కూడా తన గురించి అన్వేషించే వారి దగ్గరకే చేరుకుంటుంది. కానీ ఎక్కువ మంది జనం అబద్ధాలనే నమ్మేస్తూ ఉంటారు. మీరు అబద్ధాలని పట్టించుకోకుండా నిజానికి అండగా ఉండండి, ముందుకు సాగండి. నిప్పులాంటి నిజాన్ని ఎవ్వరూ దాచలేరు. లోకం ముందుకి ఎప్పుడో ఒకప్పుడు వచ్చి నిలబడేది కేవలం సత్యం మాత్రమే. ఇక అసత్యం మిమ్మల్ని దోషిగా నిలబెడుతుందంతే. గుర్తుపెట్టుకోండి. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే చకచకా వచ్చేస్తుంది. సో రేపటి వీడియోలో అయితే నిజ జీవితాల గురించి, రేపు ఏ మంచి మాటలను మనం తెలుసుకోబోతున్నాము అని రేపటి వీడియోలో అయితే మనం తెలుసుకుందాం. ఈరోజు ఈ వీడియో గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేసేసేయండి.